హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టేస్టీ పన్నీర్ బిర్యానీ చూద్దాం రండి. ఫస్ట్ ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి, బ్రౌన్ ఆనియన్స్కి. తర్వాత పన్నీర్ ఫ్రై చేసుకొని రైస్కి కావాల్సిన మసాలాలు, రైస్ మంచిగా వాష్ చేసుకొని మసాలాలు అన్నీ వేసి రైస్ ఒక 90% కుక్ కావాలి. ఆలోపు మనం పన్నీర్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పన్నీర్ తీసి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ పక్కకు పెట్టిన తర్వాత పుదీనా మంచి ఫ్రై చేసుకున్నాక బ్రౌన్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మంచిగా ఆయిల్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కారం, గరం మసాలా, ధనియా పౌడర్, టమాటో పేస్ట్, టమాటో సాస్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పుదీనా, కసూరి మేతి, కొత్తిమీర అన్నీ వేసి కలుపుకున్న తర్వాత ఇప్పుడు రైస్ యాడ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్ అనేది బాగా బ్రౌన్ కావద్దు, కొంచెమే బ్రౌన్ కావాలి. ఎందుకంటే నాన్ వెజ్ బిర్యానీకి అయితే బాగా బ్రౌన్ కావాలి, వెజ్ బిర్యానీలోకి మామూలుగా బ్రౌన్ కావాలి, ఎందుకంటే బాగా చేదుగా వస్తుంది. అంతే. రైస్ మొత్తం వేసిన తర్వాత మళ్ళీ కొన్ని బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక 10 minutes దమ్ పెట్టాలి. అంతే, 10 minutes దమ్ పెడితే వేడి వేడి బిర్యానీ రెడీ. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.